సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. అయితే నవోదయ రివిజన్స్లో భాగంగా ఆల్రెడీ మనం టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ కింద పెట్టుకొని ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పుకుంటున్నాము. సో ఈ ఎగ్జామ్ పేపర్స్ ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో వాళ్ళకి కావాలి అనుకుంటే ఆ ఎగ్జామ్ పేపర్స్ మీ పిల్లలకి కూడా ఎగ్జామ్ రూపంలో ఇది పెట్టాలి అనుకుంటే సో కిందనున్న టెలిగ్రామ్ లింక్ మా ఛానల్లో సో ఈ ఎగ్జామ్ పేపర్స్ యొక్క సాఫ్ట్ కాపీస్ అనేది పంపించడం జరిగింది. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలకి ఎగ్జామ్ పెట్టి తర్వాత ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని చూసుకొని ఇందులో ఆల్ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రివిజన్ చేయడం జరుగుతుంది. సో ఆ రివిజన్స్ కానీ మీ పిల్లలకి ఒకసారి అంటే టాపిక్ మొత్తం సిలబస్ అంతా అందులో ఈ టాపిక్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ మీకు పిల్లలకి వినిపించినట్లయితే సో దే విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ దేర్ ఫైనల్ నవోదయ ఎగ్జామ్. అయితే సో మనకి నవోదయ సిలబస్లో మొత్తం 12 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 12 టాపిక్స్లో సెకండ్ టాపిక్ ఏంటంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇన్క్లూడ్ జీరో, ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. వాటిపైన ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో ఇస్తారు అనేది సో ఈ మోడల్. అయితే ఇందులో మన ఫస్ట్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? సో మనం పెట్టుకున్న డైలీ టాపిక్లో ఈ టాపిక్ వైజ్ టెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ 3/5a ప్లస్ CB8ని చేస్తే 500 వచ్చిందంట, దెన్ ద వాల్యూ ఆఫ్ ABC. ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్, మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 8కి ఏ కలిపితే ఎంత రావాలి? 0 రావాలి. సో 8కి ఎంతైనా కలిపితే 0 వస్తుందా? రాదు. కానీ యూనిట్స్ ప్లస్ 0 రావాలి. ఇక్కడ యూనిట్స్ ప్లస్ 0 రావాలంటే ఏ ప్లేస్లో మనం ఎంత వేయచ్చు? 2 వేయచ్చు. ఏ ప్లేస్లో ఎంత వేయచ్చు? 2 వేయచ్చు. సో ఏ ప్లేస్లో 2 వేస్తే 8 + 2 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ 1 అవుతుంది. సో 5 + 1 6. ఆ 6కి ఇక్కడ B ఎంత కలిపితే సరిపోతుంది? 6కి 4 కలిపామనుకోండి, అప్పుడు ఇక్కడ 0 వస్తుంది. 1 ఇక్కడ పెడతాము. 3 + 1 4. అంటే C ప్లేస్లో ఎంత వేయాలి? 1. అంటే ఏ ప్లేస్లో 2, B ప్లేస్లో 4, C ప్లేస్లో 1. ఆప్షన్ A ఈజ్ ద ఆన్సర్. అండర్స్టాండ్? సో ఆప్షన్ A ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్కి త్రూ ఆప్షన్స్ చేస్తే ఆప్షన్ ఏ. ఆప్షన్స్ ద్వారానే కాదు, నార్మల్గా చేసినా మనకు ఆన్సర్ ఏ అవుతుంది. ఓకే, ఇలా ఆలోచన చేయాలి. లేదా మీరు ఏ ప్లేస్లో 2 వేయండి, B ప్లేస్లో 4 వేయండి, C ప్లేస్లో 1 వేయండి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి ఎంత రావాలి? 500 రావాలి. అలా ఆప్షన్ ఏ రాకపోతే అప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ B చూసుకోవాలి, ఆప్షన్ C చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఓకే, లేదా డైరెక్ట్గా నేను ఇప్పుడు ఏంటి ఆప్షన్స్ చూడకుండా ఎలా ఆన్సర్ చేశాను అంటే 8కి ఎంత కలిపితే ఇక్కడ 0 వస్తుంది, అలా ఆలోచించాలి. అంటే 8కి 2 కలిపితే మనకి యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుంది. అలా ఆలోచించి చేయడం, అలా చేసినా వస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ పైన. సెకండ్ క్వశ్చన్ దేనిపైనమ్మా? డివిజిబిలిటీ రూల్స్ పైన. సో 5 * 8428. ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవ్వాలని చెప్పారు? ద వాల్యూ మస్ట్ బి గివెన్ టు మేక్ 5 * 8428 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. అయితే వాల్యూ మస్ట్ బి, ఆ స్టార్లో వచ్చిన వాల్యూ ఎంత, ఇందులో ఏ వాల్యూ వస్తుంది? దేంతో డివిజిబుల్ అయితే 11తో డివిజిబుల్ అయితే. మనకి డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి మీకు రివైండ్ చేస్తాను చూడండి. సో 2 డివిజిబిలిటీ రూల్ ఏమవుతుంది? లాస్ట్ డిజిట్ అనేది 0 కానీ లేదా ఈవెన్ నెంబర్ కానీ అవ్వాలి. 3కి అయితే సమ్ ఆఫ్ డిజిట్స్, 3కి 9కి ఏంటి సమ్ ఆఫ్ డిజిట్స్ ఆ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అవ్వాలి 3కి అయితే. సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివిజిబుల్ అవ్వాలి 9కి అయితే. అందులో నెంబర్లో అన్నిటిని సమ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అదే 5కి అయితే లాస్ట్ 0 కానీ 5 కానీ ఉండాలి. 10కి అయితే లాస్ట్ 0 ఉండాలి. ఓకే, తర్వాత 6కి అయితే అది 2 తోటి డివిజిబుల్ అవ్వాలి, 3 తోటి డివిజిబుల్ అవ్వాలి. అదే 12కి అయితే 3 తోటి డివిజిబుల్ అవ్వాలి,
4 తోటి డివిజిబుల్ అవ్వాలి. ఓకే, 4కి అయితే లాస్ట్ 2 జీరోస్ అయినా అవ్వాలి లేదా 4 టేబుల్లో వచ్చే నెంబర్ అయినా ఉండాలి. అదే 8కి అయితే లాస్ట్ 3 డిజిట్స్ జీరోస్ అయినా అవ్వాలి లేదా మల్టిపుల్స్ ఆఫ్ 8 అయినా అవ్వాలి. ఇవి మనకి డివిజిబిలిటీ రూల్స్. మరి 11కి ఏం చెప్పుకున్నాం? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ చేస్తే అది 0 అయినా అవ్వాలి లేదా 11 టేబుల్లో వచ్చే నెంబర్ అయినా అవ్వాలి. సో ఇప్పుడు నేను దీని నుంచి చెక్ చేస్తే ఆడ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేశాను, ఈవెన్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేశాను. సో ఆడ్ ప్లేసెస్ ఓకే, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ చేస్తే ఎంత రావాలి? 0 కానీ 11 టేబుల్ వచ్చిన నెంబర్ కానీ రావాలి. ఓకే, అయితే మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి, వైట్ లైన్స్ డ్రా చేసిన 8 + 2 10, 10 + 5 10 + 5 15, ఈ 3 యాడ్ చేస్తాయి. ఓకే, దీని నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 4 + 8 12, 12 ప్లస్ ఎక్స్, 12 ప్లస్ స్టార్ని ఎక్స్ అనుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎంత రావాలి మనకి? 11 టేబుల్లో రావాలంటే ఇక్కడ 11 అయినా రావాలి లేకపోతే జీరోస్ అయినా రావాలి. అయితే ఎక్స్ ప్లేస్లో మనకి 11 రావాలి అంటే 15 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 15 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ ఇక్కడ 12 కన్నా అబోవ్ ఉంది అంటే మనకి 11 వచ్చే ఛాన్స్ లేదు. అయితే 0 తెప్పించచ్చు. ఎలా 0 తెప్పించవచ్చు? ఈ ఎక్స్ ప్లేస్లో ఎంత వేస్తే ఇక్కడ 15 అవుతాయి, అంటే ఈ 2 15 అవుతాయి. ఎక్స్ ప్లేస్లో మీరు 3 వేశారు అనుకోండి, 30, 12 + 3 15, ఇక్కడ కూడా 15 ఉంది, 15 - 15 0, అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత వేశారు? 3, అంటే ఈ స్టార్ ప్లేస్లో మనం ఎంత వేస్తే సరిపోతుంది? 3 వేస్తే సరిపోతుంది. ఈ స్టార్ ప్లేస్లో మనం ఎంత వేస్తే సరిపోతుంది? 3 వేస్తే సరిపోతుంది. మనకు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 11 డివిజిబిలిటీ రూల్ అదే. అంటే ఈ 3ని మీరు ఈ స్టార్ ప్లేస్లో పెట్టాయి, మీరు ఏం చేయాలి? అలా అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకొని చేయొచ్చు, లేదా ఇప్పుడు మీకు చెప్పినట్టు డైరెక్ట్ మెథడ్లో అయినా చేయొచ్చు. ఫస్ట్ 0 వేస్తారు, ఇక్కడ 0 వేసి సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్, ఇక్కడ 0 వేశారు అనుకోండి. ఓకే, సో ఏమవుతుంది? 8 + 2 10 15 మైనస్ నెక్స్ట్ 4 + 8 12, 12 + 0 12, 12 - 8 15 - 12 3, అంటే 11 టేబుల్లో అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ స్టార్ ప్లేస్లో 2 వేయండి, 2 వేసి చేస్తే 8 + 5 13 15 కదా, 15 మైనస్ నెక్స్ట్ ఏమవుతుంది? 4 + 12 12 + 2 14, 15 - 14 15 + 14 1, అది కూడా అవ్వదు. తర్వాత 3 వేస్తే 0 వస్తుంది. అలా ఈ ప్లేస్లో మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని పెట్టి మనకి 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఆడ్ ప్లేసెస్ని సమ్ చేసి దాని నుంచి ఈవెన్ ప్లేసెస్ని సమ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదేంటమ్మా? 11 డివిజిబిలిటీ రూల్ అవుతుంది, ఆన్సర్ అవుతుంది. ఓకే, కేర్ఫుల్గా వినాలి ఇవన్నీ. ఎగ్జామ్కి ఇంకా మనకు చాలా తక్కువ టైం ఉంది. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తారు, ఇందులో ఏదో ఒక క్వశ్చన్ ఇస్తారు. నవోదయ ఎగ్జామ్కి ఈ టైప్ ఆఫ్ క్వశ్చనే ఇస్తారు. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకొని చేస్తే నవోదయ మీ అందరికీ అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి మ్యాథమెటిక్స్ నుంచి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ బాయ్ డివైడెడ్ ఏ నేచురల్ నెంబర్ బై 14. He got coefficient as 7 and the remainder as 2. Can you say what was the natural number? Easy question, అవునా కాదా? A boy divided a natural number by 14. ఆ నేచురల్ నెంబర్ మనకి ఎంత అని తెలుసా? తెలియదు. ఆ నేచురల్ నెంబర్ మనకి ఎంతో తెలుసా? తెలియదు. సో ఆ నేచురల్ నెంబర్ మనకి ఎంతో తెలియదు కాబట్టి ఎన్నో క్వశ్చన్ అది? థర్డ్ క్వశ్చన్. ఎస్, సో ఆ నేచురల్ నెంబర్ మనకి ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. సో ఆ నేచురల్ నెంబర్ దేంతో డివైడ్ చేస్తున్నాడు? 14తో డివైడ్ చేస్తున్నాడు. సో 14తో డివైడ్ చేస్తే హీ గాట్ ద కోఎఫిషియంట్ యాజ్ 7 అండ్ రిమైండర్ యాజ్ 2. కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 7. రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చిందంట. అయితే ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా రాస్తే మీకు చెప్పాను ఏం చేయాలని చెప్పాను. రాస్తే ఈ మధ్యలో ఎక్స్ వాల్యూ అంటే ఏంటిది? డివైజర్ ఇజ్ ఈక్వల్స్ టు డివైడెండ్ ఇజ్ ఈక్వల్స్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో 14 ఇంటూ 7 ప్లస్ రిమైండర్ 17. 14 7s 98.
8 ప్లస్ 2 100 అంటే ఆ నెంబర్ ఎంత 100 ఆ నెంబర్ ఎంతమ్మా 100 ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఓకే సో మనకి ఇచ్చిన దాంట్లో 14తో డివైడ్ చేస్తుంటే డివైజర్ ఇచ్చారు ఏమిచ్చారు డివిజర్ లేదా డివైజర్ ఇచ్చారు కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు రిమైండర్ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి క్యాపిటల్ డి డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ సో ఈ ఫార్ములా మనం యూజ్ చేసి చేయాలి అర్థమైందా లేదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో ఫోర్త్ క్వశ్చన్ ఇన్ ఏ డివిజన్ సమ్ అంటే అక్కడ ఏం జరుగుతుంది డివిజన్ జరుగుతుందంట ఆ డివిజన్ సమ్లో ద డివైజర్ ఈజ్ 12 times the coefficient and 5 times the remainder. If the remainder is 36 then the dividend is statements ni jagrataga raskoవాలి in a division sum divisor is 12 times the coefficient divisor is 12 times the coefficient divisor అనేది 12 times the coefficient ఉందంట ఫస్ట్ స్టేట్మెంట్ అదే అండ్ అదే డివైజర్ 5 times the remainder ఇదే డివైజర్ 5 times the remainder రెండిట్లో కూడా సబ్జెక్ట్ ఏంటి డివైజరే ఈ డివైజర్ అనేది 12 times the coefficient అండ్ 5 times the remainder అందుకే నేను ఎలా రాశానంటే డివైజర్ 12 times the coefficient divisor 5 times the remainder and remainder is what is the remainder is 36 then dividend is remainder ఎంత అంటమా 36 అయితే డివిడెండ్ ఎంత అడుగుతున్నాడు సో మనకి డివిడెండ్ కావాలంటే ఎలా వస్తుంది డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అయితే మనకి ఇందులో రిమైండర్ ఎంతో తెలుసు కానీ డివైజర్ తెలియదు కోఎఫిషియంట్ తెలియదు ఆ రెండు మనం ఫైండ్ చేయాలి ఆ రెండు ఎలా ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ మనం చేసేయచ్చు ఎలా అంటే చూడండి ఈ సెకండ్ స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఇది సెకండ్ స్టేట్మెంట్ ఇది డివైజర్ 12 times the coefficient డివైజర్ 5 times the remainder సో 5 times the remainder అంటే డివైజర్ ఏమవుతుంది 5 ఇంటూ రిమైండర్ ఎంత 36 5 180 అంటే మనకి ఇప్పుడు డివిజర్ వచ్చింది ఎంత వచ్చింది 180 సో డివిజర్ 180 కదా వచ్చింది సో దాన్ని ఫస్ట్ స్టేట్మెంట్లో మీరు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్లో డివైజర్ 180 కదా అంటే 180 ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు 12 ఇంటూ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది సో 180/12 టేబుల్లో 12 15s 180 ఇప్పుడు చూసారా డివైజర్ వచ్చింది కోఎఫిషియంట్ వచ్చింది రిమైండర్ ఉంది సో డివైజర్ ఎంత వచ్చింది 180 కోఎఫిషియంట్ ఎంత ఉంది 15 రిమైండర్ ఎంత ఉంది 36 సో 180 ప్లస్ 15 190 ఇంటూ 15 ఓకే 2700 ప్లస్ 36 2736 ఈజ్ ద ఆన్సర్ సో 2736 అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ చూసారు ఎలా చేశానో ఇలాంటి స్టేట్మెంట్స్ని ఇలాగ అర్థం చేసుకొని చేయాలి చాలా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో నేర్చుకున్నాము ఇవి అవునా చాలా క్వశ్చన్స్ ఇలా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో నేర్చుకున్నాము ఎవరీవన్ అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 5 సో క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే if the sum of the numbers of each row each column and each diagonal is same సమ్ వేటికి సమ్ చేస్తే ఇలా ప్రతి రోని సమ్ చేసిన ప్రతి కాలమ్ని సమ్ చేసిన లేదా ప్రతి డయాగ్నల్ని సమ్ చేసిన ఏమైందంటమ్మా సేమ్ వచ్చిందంట సో సేమ్ వస్తే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అంతా అడుగుతున్నాడు అయితే 3 మనకు ఉన్నది ఎక్కడుంది ఇందులో 3 లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఉంది చూసారా ఈ కాలంలో 3 ఉన్నాయి అంటే 8 + 3 + 4 ఎంత 15 అంటే మరి ఇది కూడా సమ్ చేస్తే ఎంత రావాలి 15 రావాలి అంటే ఇప్పుడు ఈ 3 సమ్ చేస్తే 15 రావాలంటే ఆల్రెడీ 8 + 1 9 ఉంది ఇంకా ఎంత యాడ్ చేస్తే సరిపోతుంది అంటే ఏ ప్లేస్లో ఎంత వేయాలి సో ఏ వాల్యూ మనకి 6 ఏ వాల్యూ 6 మనకి ఎక్కడ ఉంది ఆప్షన్లో
2 తప్పు కొట్టేయచ్చు. ఓకే, తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు ఇలా చూస్తే 6 + 2 ఎంత? 8. ఇంకా ఎంత కలిపితే మనకి టోటల్ మనకి ఎంత రావాలి? 7 కలిపితే 15 కదా రావాలి. 3 సమ్ చేస్తే 15. చూడండి, 9 + 4 13, 13 + 2 15. అన్నీ అలాగే ఉంటాయని చెప్పాడు క్వశ్చన్లో క్లియర్గా. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. 6 + 2 8. సో 8కి ఇక్కడ ఎంత కలిపితే మనకి 15 వస్తుంది? 8కి 7 కలిపితే 15 వస్తుంది. అంటే సి వాల్యూ ఎంత అవుతుంది? 7. ఆప్షన్ ఏలో 7 ఉంది, ఆప్షన్ డిలో 7 ఉందా? లేదు. అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అండర్స్టాండ్? సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? అర్థమైందా? సో ఇలా మనం చేయాలి క్వశ్చన్కి ఆన్సర్ అనేది 8th క్వశ్చన్కి. ఓకే, సో 8th క్వశ్చన్ త్రూ ఆప్షన్స్ చేస్తే ఆన్సర్ ఎంతమ్మా? 5th క్వశ్చన్. ఓకే, 5th క్వశ్చన్కి ఆప్షన్స్ నుంచి ఆప్షన్ ఏ వచ్చింది. అవునా? అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇస్తూ ఉంటారు నవోదయకి. నెక్స్ట్ క్వశ్చన్. కరణ్ హ్యాస్ secured 10 more marks than Bhavana in an exam. Okay, Karan has secured, Karan ki వచ్చాయంట, ఏం వచ్చాయంట? 10 more marks than Bhavana కంటే ఎన్ని ఎక్కువ వచ్చాయంట? 10 ఎక్కువ వచ్చాయంట. ఎవరికి? కరణ్కి 10 ఎక్కువ వచ్చాయంట. అండ్ ఈషా has secured 5 less than marks than భావన కంటే ఎంత తక్కువ వచ్చాయంట? 5 తక్కువ వచ్చాయంట ఇషాకి. ఓకే, అండ్ తర్వాత హౌ మెనీ మార్క్స్ డిడ్ కరణ్ సెక్యూర్డ్ వెన్ ద టోటల్ ఆఫ్ ఆల్ 3 మార్క్స్ ఇస్ 140? ముగ్గురికి కలిపి టోటల్ ఎంత వచ్చాయంట? 140 వచ్చాయంట. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో కరణ్కి ఏమొచ్చింది? భావన కంటే 2 స్టేట్మెంట్స్లో ఎవరితో కంపారిజన్ చేశారు? 2 స్టేట్మెంట్స్లో భావనతో కంపేర్ చేశారు. కాబట్టి భావన మార్క్స్ ఎన్ని అనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. భావన మార్క్స్ ఎన్ని అనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు కరణ్కి ఎలా వచ్చాయని చెప్పాడు? భావన కంటే 10 ఎక్కువ వచ్చాయని చెప్పాడు. భావన కంటే 10 ఎక్కువ వచ్చాయి కాబట్టి భావనకి ఎక్స్ అయితే కరణ్కి ఎన్ని వచ్చినట్టు? ఎక్స్ + 10 వచ్చాయి. తర్వాత ఇషాకి ఏం చెప్పాడు? సో ఇషాకి ఏం చెప్పాడమ్మా? ఇషా హ్యాస్ సెక్యూర్డ్ 5 less marks than భావన కంటే 5 తక్కువ వచ్చాయంట. భావనకి ఎక్స్ అయితే ఇషాకి ఏమవుతుంది? ఎక్స్ - 5 తక్కువ వచ్చాయి కాబట్టి ఇషాకి ఎక్స్ - 5. దీనికి 10 ఎక్కువ వచ్చాయి కాబట్టి ఎక్స్ + 10. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి సమ్ చేస్తే, ముగ్గురు మార్క్స్ టోటల్ చేస్తే, సో వాళ్ళు ముగ్గురు మార్క్స్ టోటల్ చేస్తే 140 అని క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చారు. సో ముగ్గురికి సమ్ చేస్తే 140 అని ఇచ్చారు కాబట్టి సో ఎక్స్ + 10 + x - 5 = 140. సో x + x + x 3x 10 - 5 + 5 అటువైపు వెళ్తే -5. సో x = 140 నుంచి 5 పోతే 135/3. సో x అంటే ఎవరిది? భావనకి ఎంత వచ్చాయి? 45 వచ్చాయి. కరణ్కి ఎంత వచ్చాయి? 45 + 10 55. దీనికి ఎంత వచ్చాయి? 45 - 5 40. అయితే మన క్వశ్చన్లో ఎవరిది అడిగాడు? హౌ మెనీ మార్క్స్ డిడ్ కరణ్ సెక్యూర్డ్? కరణ్కి ఎన్ని వచ్చాయి అడుగుతున్నాడు. కరణ్కి ఎన్ని వచ్చాయి? 55. కరణ్కి 55 వచ్చాయి కాబట్టి మనకి చాలామంది ఇక్కడ భావన మార్క్స్ ఫైండ్ చేసేసి ఆన్సర్ పెట్టేస్తారు. ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, ఆన్సర్ వచ్చినట్టు అని. క్వశ్చన్ క్లియర్గా చదవాలి. ఎక్స్ వాల్యూ వస్తే ఆన్సర్ వచ్చేసిందని పెట్టేస్తారు. చాలామంది చేసే మిస్టేక్, మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా చేయొచ్చు ఎగ్జామ్లో. ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టు కాదు. ఎక్స్ వాల్యూ మనం ఇక్కడ పెట్టుకొని అప్పుడు అందులో క్వశ్చన్లో ఏంటి అడుగుతున్నాడో చూసి అప్పుడు ఆన్సర్ పెట్టండి. ఇలాంటి క్వశ్చన్సే చాలామంది మిస్టేక్స్ చేస్తారు ఆన్సర్ చేయడం వచ్చినా సరే. ఓకే, కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 45 ఆప్షన్లు ఉంటే పెట్టేస్తారు. ఆన్సర్ చేస్తాం కదా అనేసి అక్కడతో ఆన్సర్ అయిపోయిందని ఆనందంతో పెట్టేస్తాము. కానీ అక్కడ కరణ్కి అడిగాడు కాబట్టి కరణ్కి ఎక్స్ + 10 తనకన్నా 10 ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇప్పుడు 45 10 కలిపి 55 అని అనుకొని అప్పుడు ఆన్సర్ పెట్టాలి. అంటే 55 ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. మరి ఎంతమంది ఇక్కడ 45 పెట్టేశారు? తెలుసు నాకు, పెడతారు. ఓకే, సో ఎక్స్ ఎప్పుడు ఆన్సర్ కాదు. క్వశ్చన్ అండర్స్టాండ్ చేసి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అనేది దానిని ఆన్సర్ మీరు ఫైండ్ చేయాలి. అర్థమైందా? సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? క్వశ్చన్ చేయడం వచ్చినా అడిగిన దాన్ని మనకు ఆన్సర్ చెప్పాలి. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉంటారు.
ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నారో వాళ్ళని ఎక్స్ అనుకొని మనం చేస్తూ ఉండాలంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ద ఫిమేల్ పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఆఫ్ 14397. ఫిమేల్ అంటే ఏంటి? అమ్మాయిలు 14,397 మెంబర్స్ ఉన్నారంట. అండ్ మేల్ పాపులేషన్ ఈజ్ 278 మోర్ దెన్ ఫిమేల్ పాపులేషన్. ఫిమేల్ పాపులేషన్ కంటే మోర్ అంటే ఏంటి? ఎక్కువ. ఎవరు ఎక్కువ ఉన్నారు? మేల్ పాపులేషన్. ఎంత ఎక్కువ ఉన్నారు? 278 ఉన్నారంట. అయితే మేల్ పాపులేషన్, దెన్ ద మేల్ పాపులేషన్ ఈజ్ అని అడిగాడు. సో మేల్ పాపులేషన్ ఈజ్ అని అడిగాడు కాబట్టి ఫిమేల్ పాపులేషన్ అంటే 14397. ఫిమేల్ పాపులేషన్ ఎంతమ్మా? 14397. సో మేల్ పాపులేషన్ 278 ఎక్కువ ఉన్నారు. 278 కాదు, 278 వీళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. అంటే వీళ్ళకి 278 కలిపితే మేల్ పాపులేషన్ వస్తుంది. అంటే మేల్ పాపులేషన్ అంతా 14675. సో మనకి టోటల్ పాపులేషన్ అడిగాడు అనుకోండి, టోటల్ పాపులేషన్ అడిగితే ఈ రెండు సమ్ చేస్తే సరిపోతుంది. కానీ మనకు అడిగిన టోటల్ పాపులేషన్ కాదు, మేల్ పాపులేషన్. అంటే ఆన్సర్ వచ్చేసింది ఏంటి? 14675. సో 14675 ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. 14675 ఎక్కడుందమ్మా? ఆప్షన్ బిలో ఉంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. ఓకే, ఎవ్రీవన్ అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 60,250. 60,250. వన్ నెంబర్ ఈజ్ 22,769. ఓకే, వాట్ ఈస్ ద అదర్ నెంబర్? ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా చెప్పుకున్నాం. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చారు? 60250. 60250. ఓకే, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే రెండు నెంబర్స్ని సమ్ చేస్తే 60250. అయితే తర్వాత ఇందులో ఇంకోటి ఇచ్చాడు ఏంటి? వన్ నెంబర్ ఈజ్, అందులో ఒక నెంబర్ ఇచ్చాడు ఎంత? 22,769. అందులో ఒక నెంబర్ అంటే అది ఎక్స్ అయినా అవ్వచ్చు, వై అయినా అవ్వచ్చు. ఎక్స్ వాల్యూని అనుకుంటే 22,716 అనేది ఒక నెంబర్. ఆ సెకండ్ నెంబర్ వై అయితే ప్లస్ వై అయితే 60250. సో వై వాల్యూ ఏమవుతుంది? 60250. ఇది అటువైపు వెళ్తే మైనస్ చేస్తే 22769 చేస్తే సమ్ ఆన్సర్ ఎంత వచ్చింది? 37481. సో 37481 మనకు ఆన్సర్ ఎక్కడుంది? ఏ. అయితే ఎగ్జామ్లో చాలామంది క్వశ్చన్కి ఏం చేస్తారో తెలుసా? చదివి అర్థం చేసుకొని చేసేవాళ్ళు అయితే కరెక్ట్గా చేస్తారు. చదువుకున్న కొంతమంది ఏం చేస్తారు? సమ్మని చూస్తారు, ఇక్కడ ఒక నెంబర్ చూస్తారు, ఇక్కడ ఒక నెంబర్ చూస్తారు. ఆ రెండు నెంబర్స్ని సమ్ చేసేస్తే ఆన్సర్లో ఎక్కడో దగ్గర ఉంటుంది. ఓకే, సో లేకపోతే ఏం చేయలేరు. ఉంటుంది కానీ ఖచ్చితంగా ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్లో అయితే. అదే ఆన్సర్ పెట్టేస్తారు. దట్ ఈజ్ రాంగ్ అజంప్షన్. ఓకే, అది తప్పు. అలా ఊహించకూడదు. ఓకే, రెండు నెంబర్స్ని సమ్ చేస్తే ఇది వచ్చింది. అందులో ఒక నెంబర్ ఇస్తాడు, సెకండ్ నెంబర్ అడిగితే టోటల్ నుంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదే క్వశ్చన్ ఇంకోలా కూడా ఇస్తాడు. రెండు నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తే సమ్ వచ్చింది అంటాడు. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఏదో ఇస్తాడు. అప్పుడు ఇంటూ అంటే అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్. ఒక నెంబర్ ఇస్తాడు, సెకండ్ నెంబర్ దాంతో డివైడ్ చేయాలి. ఆ మోడల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ బాగా చూడండి అమ్మా. 9th క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. ద ఏజ్ ఆఫ్ గణేష్ ఈజ్ 14 years. గణేష్ ఏజ్ ఎంత? 14 years. ద ఏజ్ ఆఫ్ గణేష్ ఈజ్ 14 years. అండ్ రాజు's ఏజ్ ఈజ్ 4 times ఆఫ్ గణేష్. దెన్ ద ఏజ్ ఆఫ్ రాజు. ఈజీ క్వశ్చన్. రాజు ఏజ్ అంట 4 times ఆఫ్ గణేష్. 4 times ఆఫ్ గణేష్. గణేష్ ఏజ్ ఎంత? 14. 14 4s 56. అంటే రాజు ఏజ్ ఎంత? 56. ఆన్సర్ ఎంత? 56. ఆన్సర్ ఎంత? 56. అర్థమైందా? ఎవ్రీవన్ అండర్స్టాండ్? ఈజీ క్వశ్చన్. ఓకే, గణేష్ ఏజ్ 14 years అయితే రాజు ఏజ్ అంట 4 times ఎక్కువ ఉందంట గణేష్ కంటే. 4 times ఆఫ్ గణేష్ అంటే 4 times. టైమ్స్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? టైమ్స్ ఆఫ్ అంటే ఇంటూ 4 ఇంటూ గణేష్ ఏజ్ ఎంత? 14. 4 into 14 56.
ఈజీ క్వశ్చన్, ఈజీ ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 9కి ఆన్సర్ ఏంటి? సి. క్వశ్చన్ నెంబర్ 9కి ఆన్సర్ ఏంటమ్మా? సి. క్వశ్చన్ నెంబర్ 9కి సి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. సో 10th క్వశ్చన్ చూస్తే ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 1,25,600. One of the two numbers is less than the other by 1,44,00. Then which is the smallest number? రెండు నెంబర్స్ ఉన్నాయి. ఆ రెండు నెంబర్స్లో ఖచ్చితంగా ఒకటి స్మాల్ నెంబర్ ఉంటుంది, ఒకటి బిగ్ నెంబర్ ఉంటుంది. ఆ రెండు నెంబర్స్కి సమ్ చేస్తే ఇది వచ్చింది. మరి ఇదేంటి 1,44,00 అనేది? ఆ వన్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ లెస్ దెన్ ద అదర్. లెస్ దెన్ ద అదర్, మోర్ దెన్ ద అదర్, లెస్ మోర్ అనే రెండు వర్డ్స్ ఎప్పుడు వచ్చినా ఏమి ఇచ్చారు అని చెప్పాను మీకు? డిఫరెన్స్ ఇచ్చారు అని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఓకే, సో కాబట్టి రెండు నెంబర్స్ని ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ ఎంత? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ ఎంత? ఎక్స్ ప్లస్ వై ఎంతమ్మా? 1,25,600. మరి ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 14,400. 14,400. ఓకే, మరొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చాలాసార్లు చెప్పాను, రెండు నెంబర్స్కి ఎక్స్ ప్లస్ వై వాల్యూ, ఎక్స్ మైనస్ వై వాల్యూ, లేదా ఏ ప్లస్ బి వాల్యూ, బి ప్లస్ సి వాల్యూ, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, లేదా ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై, లేదా 2x ప్లస్ 3y, 2x మైనస్ 3y, 4x ప్లస్ 2y, 4x మైనస్ 2y. అంటే ఎక్స్ ముందు కాన్స్టెంట్స్ ఈక్వల్గా ఉంటే, ఎక్స్ ముందు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, వై ముందు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అన్ని ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ ముందు ఎంత ఉందో ఇక్కడ ఎక్స్ ముందు అదే ఉంది, వై ముందు ఎంత ఉందో ఇక్కడ అదే ఉంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, అంతే డిఫరెన్స్. ఇలా ఎప్పుడు మనకి ఈక్వేషన్ కనిపించినా ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందో మీకు చెప్పాను. ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది? షార్ట్ కట్ ఎలా వస్తుంది? ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అదే బిగ్ నెంబర్ అవుతుంది, అదే బిగ్ నెంబర్ లేదా లార్జ్ నెంబర్ అవుతుంది. ఓకే, అదే వై వాల్యూ ఎలా వస్తుందో తెలుసా? వై వాల్యూ ఎలా వస్తుందో తెలుసా? ఈ రెండు మైనస్ చేసి 125,600 నుంచి 144,00 తీసి బై 2 చేస్తే మనకు వచ్చే నెంబర్ ఏంటి? స్మాల్ నెంబర్ లేదా లీస్ట్ నెంబర్. ఓకే, సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో బిగ్ నెంబర్ అడిగాడా, స్మాల్ నెంబర్ అడిగాడా? స్మాల్ నెంబర్ అడిగాడు. అంటే మనం ఇప్పుడు ఏంటి ఫైండ్ చేయాలి అంటే, మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఇలా రెండు నెంబర్స్ ప్లస్ రెండు నెంబర్స్ మైనస్ ఇస్తే అందులో పెద్ద నెంబర్ అడిగితే ఆ రెండు నెంబర్స్ని ప్లస్ చేసి బై 2 డైరెక్ట్గా చేసేయచ్చు. చిన్న నెంబర్ అడిగితే రెండు సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేస్తే చిన్న నెంబర్ వచ్చేస్తుంది. అలా సింపుల్గా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి. సో అలా గుర్తుపెట్టుకుంటే 125,600 నుంచి 144,00 సబ్ట్రాక్ట్ చేస్తే 6 నుంచి 4 తీస్తే 2, 5 నుంచి 4 తీస్తే 1, 2 నుంచి 1 తీస్తే 1, 1. సో దీన్ని బై 2 చేస్తే 111, 200 బై 2 చేస్తే 55,600. సో 55,600 is the smallest number. So 55,600, where is the answer? Option C is the answer. Understand? ఈజీయే కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా మోర్ అండ్ లెస్ అని ఇస్తే డిఫరెన్స్ ఇచ్చినట్టు, సమ్ ఇచ్చి డిఫరెన్స్ ఇస్తే రెండు నెంబర్స్లో పెద్ద నెంబర్ అడిగితే ఏం చేయాలి? రెండు ప్లస్ చేసి బై 2 చేయాలి. చిన్న నెంబర్ అడిగితే ఏం చేయాలి? రెండు సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి రెండు సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేశాను. ఓకే, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయింది, ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చెక్ చేసుకొని మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ప్రతి మోడల్ ఇంపార్టెంటే. బాగా ప్రాక్టీస్ చేస్తే నవోదయకే కాదు సైనిక్ స్కూల్ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. So 150 people visited a circus on Friday. 150 people visited a circus on Friday. Okay, 150 people circus anta visit chesaranta. 3 times as many people visited on Saturday than on Friday. ఓకే, ఇక్కడ ఇది స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవాలి. సో ఫ్రైడే ఎంతమంది అంటమ్మా? సో క్వశ్చన్ నెంబర్ 11లో ఫ్రైడే ఎంతమంది అమ్మా? 150 పీపుల్ వెళ్ళారంట. ఇది ఓకే, మీకు అర్థమైంది డైరెక్ట్గా. సర్కస్కి ఫ్రైడే 150 మెంబర్స్ వెళ్ళారు. 150 పీపుల్ విజిటెడ్ సర్కస్ ఆన్ ఫ్రైడే. తర్వాత ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి,
3 times as many people visited on Saturday లో ఓకే సాటర్డే దెన్ ఆన్ ఫ్రైడే కంటే సాటర్డే 3 times ఎక్కువ వెళ్ళారంట. 3 times ఎక్కువ వెళ్ళారంటే సాటర్డే 3 times ఎక్కువ వెళ్ళారంటే 3 into 150 450 మెంబర్స్ వెళ్ళినట్టు సాటర్డే. ఇది మీరు ఫైండ్ చేయగలగాలి. ఫ్రైడే 150 వెళ్తే సాటర్డే 3 times ఎక్కువ వెళ్ళారని చెప్పారు క్వశ్చన్లో క్లియర్గా. 3 into 150 అంటే 450. అయితే తర్వాత ఏమడిగాడు, హౌ మెనీ పీపుల్ దెన్ టుగెదర్ విజిట్ ద సర్కస్ ఆన్ దీస్ 2 days. ఈ 2 daysలో టోటల్ ఎంతమంది వెళ్ళారు? ఫస్ట్ డే 150, సెకండ్ డే 450. సో 150 plus 450, 150 plus 450 600. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 11th క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమ్మా? 600 ఈస్ ద ఆన్సర్. అండర్స్టాండ్? సో ఇలా మనం ఇచ్చిన ఎగ్జామ్ పేపర్లో ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. సో క్వశ్చన్ నెంబర్ 12 మీరు బాగా చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే వాట్ ఈస్ ద క్వశ్చన్? పంకజ్ గాట్ 15 marks less than చారు. ఇంతాకల సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది మార్క్స్ తోటే. పంకజ్ గాట్ 15 marks less than చారు అండ్ చారు గాట్ 5 marks more than కాంతా. If the sum of their marks is 112, how many marks did Kanta get? Okay, Pankaj got 15 marks less than Charu and Charu got 5 marks more than Kanta. రెండిట్లో ఎవరు ఉన్నారు? చారు ఉన్నారు. రెండిట్లో ఎవరు ఉన్నారు? చారు ఉన్నారు. రెండిట్లో ఎవరు ఉన్నారు? చారు ఉన్నారు. కాబట్టి మనం క్వశ్చన్ నెంబర్ 12కి ఏం చేయాలి? చారు ఎంత అనుకోవాలి? చారు x అనుకోవాలి. రెండిట్లో చారు ఉన్నారు, చారుని x అనుకోవాలి. అయితే పంకజ్కి ఏమైందంట? 15 marks less than చారు. చారు కంటే 15 తక్కువ వచ్చాయంట. ఎవరికి? పంకజ్కి. చారు కంటే తక్కువ వచ్చాయి. ఎంత తక్కువ వచ్చాయి? 15. ఓకే, పంకజ్ గాట్ 15 marks less than చారు. చారు కంటే 15 తక్కువ వచ్చాయి. పంకజ్కి వచ్చాయి ఎన్ని వచ్చాయి? లెస్ దెన్ చారు కంటే తక్కువ వచ్చాయి. అండ్ చారు ఎన్ని వచ్చాయంట? 5 marks more than కాంతా. ఓకే, సో కాంతా కంటే ఎన్ని వచ్చాయంట? చారుకి 5 marks ఎక్కువ వచ్చాయంట. చారుకి 5 marks ఎక్కువ వచ్చాయి. చారుకి 5 marks ఎక్కువ వచ్చాయంటే కాంతా కూడా ఏమొచ్చినట్టు? 5 marks తక్కువ వచ్చినట్టు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇక్కడ చాలామంది x+5 రాసేస్తారు. చూడండి స్టేట్మెంట్ మరి ఒకసారి చెప్తాను చూడండి. చారు గాట్ 5 marks more than కాంతా. చారుకి కాంతా కంటే 5 marks ఎక్కువ వచ్చాయి. కాంతా కంటే 5 marks చారుకి ఎక్కువ వచ్చాయి. కాంతా కంటే 5 marks ఎక్కువ వచ్చాయంటే దీని నుంచి 5 marks తీస్తే వచ్చేది కాంతా. మోర్ అని చెప్పాను, ప్లస్ చేయకూడదు ఇక్కడ. కాంతా కంటే చారుకి ఎక్కువ వచ్చాయి అంటే చారుకి ఎక్కువ వచ్చాయి కాబట్టి చారు కంటే కాంతా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది? 5 marks తక్కువ ఉంటుంది. ఇప్పుడు ముగ్గురికి కలిపి ఎంత వచ్చాయి? ముగ్గురికి కలిపితే ఎంత వచ్చాయమ్మా? ముగ్గురికి కలిపితే ఎంత వచ్చాయి? 112 వచ్చాయి. ఎంత ఆకలంటే వచ్చిన x plus x 3x -15 -5 -20 112. ఓకే, 3x = 112 -20 ఈక్వల్ తర్వాతకి వెళ్తే +20 చేస్తే ఎంత వచ్చింది? 2 132. సో 3x = 132, x = 44. x = ఎంతమ్మా? 44. అయితే ఇక్కడతో ఆన్సర్ అయిపోలేదు. సో చారుకి 44, పంకజ్కి 44 - 15. 44 - 15 ఎంత? 39. 44 29. x - 5 44 - 9 39. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లో ఎవరు మార్క్స్ అడిగారు? కాంతాకి ఎన్నో అడిగారు. కాంతాకి ఎన్ని వచ్చాయి? 39 వచ్చాయి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఎవ్రీవన్ అండర్స్టాండ్? ఓకే, సో ఆ విధంగా క్వశ్చన్ నెంబర్ 12 చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. సో క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే ద పేర్ ఆఫ్ సాక్స్ కాస్ట్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ క్యాప్. పేర్ ఆఫ్ సాక్స్ అంటే సాక్స్లు ఎప్పుడు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. పేరు ఉంటుంది ఎప్పుడు కూడా. దాని కాస్ట్ అంట
ట్వైస్ ఉందంట. దేనికంటే క్యాప్ కాస్ట్ కంటే ట్వైస్ ఉందంట. దేని కాస్ట్ కంటే ట్వైస్ ఉందంటమ్మా? క్యాప్ కాస్ట్ కంటే ట్వైస్ ఉందంట. అంటే క్యాప్ కాస్ట్ ఎక్స్ అయితే సాక్స్ కాస్ట్ ఏమవుతుంది? 2x అవుతుంది. అది నేను రాసుకున్న ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి. ద పేర్ ఆఫ్ సాక్స్ కాస్ట్ ఈజ్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ క్యాప్. కాబట్టి సాక్స్ కాస్ట్ నేను ఏం పెట్టుకున్నాను? సాక్స్ కాస్ట్ ఏం పెట్టుకున్నాను? 2x. ఎందుకంటే క్యాప్ కాస్ట్ కంటే సాక్స్ కాస్ట్ ట్వైస్ ఉందంట. క్వశ్చన్లో క్లియర్గా ఉంది. ద పేర్ ఆఫ్ సాక్స్ కాస్ట్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ క్యాప్. క్యాప్ కంటే ట్వైస్ ఉందంట. తర్వాత 5 pairs ఆఫ్ సాక్సెస్ కాస్ట్. 5 pairs ఆఫ్ సాక్సెస్ కాస్ట్ ఎంత? 1 to 50. ఓకే, 5 pairs సాక్స్ కాస్ట్ ఎంతమ్మా? 1 to 50. అయితే ఏమడిగాడు? వాట్ విల్ బి ద 2 pair ఆఫ్ సాక్స్ అండ్ 4 caps కాస్ట్. ఓకే, 2 pair ఆఫ్ సాక్స్ అండ్ 4 caps కాస్ట్ అడిగాడు. అవునా? సో 5 pairs 1 to 50 అయితే 2 pair ఆఫ్ సాక్స్ ఎంత అవుతుంది? లేదా 1 pair మనకి 1 pair ఫైండ్ చేయండి ఫస్ట్. సో 1 pair ఏమవుతుంది? 1/5 ఇంటూ 1 to 50. సో క్యాన్సిల్ చేస్తే 250. సో ఒక పేర్ సాక్స్ కాస్ట్ ఎంత? 250. ఒక పేర్ 250. ఒక పేర్ సాక్స్ కాస్ట్ ఎంతమ్మా? 250. సో ఒక పేర్ సాక్స్ కాస్ట్ 250 అయితే క్యాప్ కాస్ట్ ఇందులో ఏమవుతుంది? ఇది 2x అయితే ఇందులో ఏమవుతుంది? ఆఫ్ అయింది. ఇందులో ఆఫ్ అంటే ఏమవుతుంది? క్యాప్ కాస్ట్ ఎంత? 125. అర్థమైంది ఇక్కడ అందరికీ కూడా? సాక్స్ కాస్ట్ 250, క్యాప్కి డబుల్ ఉంటుందని చెప్పారు, ఇది ట్వైస్ ఉంటుందని చెప్పారు. అంటే క్యాప్ కాస్ట్ ఇందులో ఆఫ్ ఉంటుంది అంటే 125. సో మొత్తం ఎన్ని పేర్స్ అలాంటివి సాక్స్లు? 2 pairs. సో ఒక పేర్ 250 అయితే 2 pairs ఎంత అవుతుంది? 500. క్యాప్ కాస్ట్ 125 అయితే 4 ఎంత అవుతుంది? 4 into 125 ఎంత? అది కూడా 500. రెండు సమ్ చేస్తే 1000. అర్థమైంది ఎలా చేశానో? క్వశ్చన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా చేయాలి. క్యాప్ కంటే సాక్స్ డబుల్ ఉంది, అందుకే క్యాప్ కాస్ట్ 125, ఇది 250 అయింది. ఇది ఎలా వచ్చింది అంటే 5 pairs కాస్ట్ నుంచి ఒక పేర్ నేను ఫైండ్ చేశాను. ఒక పేర్ సాక్స్ ఎంత అంటే 250. ఒక పేర్ 250 అంటే దీని డబుల్ కదా ఇది. దీంట్లో ఇది ఆఫ్. ఇక్కడ మనకి x ఇంకా 2xతో సంబంధం లేదు. అలా మనం చేసేయచ్చు ఇది ఈజీగా. ఓకే, నెక్స్ట్. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 1000 రూపీస్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో క్వశ్చన్ నెంబర్ 14 ఏంటంటే మనకి యాక్చువల్గా నవోదయకి యావరేజెస్ అనే టాపిక్ ఇవ్వలేదు, కానీ అది ఈ టాపిక్లో నెంబర్ సిస్టమ్ నుంచి అడగచ్చు. ఓకే, అందుకే ఇందులో మీకు యావరేజ్ టాపిక్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ 3 children. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ 3 children ఈజ్ 13.5. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఫస్ట్ 2 children 25 years. దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద థర్డ్ చిల్డ్రన్? ఇది మనం చేసాం చాలాసార్లు, అవునా కాదా? సో యావరేజ్ ఎంతమ్మా? ఫస్ట్ 3 children యావరేజ్ ఎంత? 3 children యొక్క యావరేజ్ ఎంత? యావరేజ్ ఎంత? 13.5. అందులో 1, 2, 3 ముగ్గురు చిల్డ్రన్స్ కదా. అందులో ఫస్ట్ 2 సమ్ ఎంత? ఫస్ట్ 2 సమ్ ఎంతమ్మా? 25 years. థర్డ్ వన్ ఎంత అడుగుతున్నారు, అంతేనా? థర్డ్ వన్ ఎంత అడుగుతున్నారు కాబట్టి ముగ్గురిని సమ్ చేసి, అంటే ఒకరిని ఎక్స్, ఒకరిని వై, ఒకరిని జెడ్ అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చేసి బై 3 చేస్తే మనకు వచ్చేదేంటి? యావరేజ్ వస్తుంది. అంతే కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అందులో ఎక్స్ ప్లస్ని వైని కలిపితే ఎంత చెప్పాడు? ఎక్స్ ప్లస్ వైని కలిపితే ఎంత చెప్పాడు? ఎక్స్ ప్లస్ వై కలిపితే 25. నెక్స్ట్ మనకు తెలియదు థర్డ్ వన్ కాబట్టి దాన్ని జెడ్ అనుకొని బై 3 చేస్తే యావరేజ్ ఎంత ఇచ్చారు? 13.5. యావరేజ్ ఎంత ఇచ్చారు? 13.5. సో 13.5ని ఇంటూ 3 చేస్తే ఓకే 25 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ 13.5 ఇంటూ 3. 13.5 ఇంటూ 3 40.5. ఓకే, ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40.5 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 25 సబ్ట్రాక్ట్ చేస్తే 15.5. అంటే ఆ థర్డ్ నెంబర్ ఎంత అవుతుంది? 15.5 అవుతుంది. ఆ థర్డ్ నెంబర్ ఎంత అవుతుంది?
15.5 అవుతుంది. ఓకే, సో 15.5 అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. యావరేజెస్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దాన్ని బేస్ చేసుకొని చేసాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. 128 boxes are packed with 36 toffees. 128 boxes are packed with 36 toffees. In each box, if 4 less toffees are packed in a box, then the new number of boxes which can be filled with same number of toffees is. అర్థమైందే క్వశ్చన్? సో 128 boxes are packed with 36 toffees. ఓకే, ప్రతి బాక్స్లో కూడా ఎన్ని టాఫీస్ వేస్తున్నారమ్మా? 36. అలాంటివి ఎన్ని ప్యాకెట్స్ వేస్తున్నారమ్మా? సో ఈచ్ బాక్స్ ఇఫ్ 4 లెస్ టాఫీస్ ఆర్ ప్యాక్డ్ ఇన్ ఏ బాక్స్, దెన్ ద న్యూ నెంబర్ ఆఫ్ బాక్సెస్ విచ్ కెన్ బి ఫిల్డ్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ టాఫీస్. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఆఫ్ క్వశ్చన్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 128 boxes are packed with 36 toffees in each box. ఓకే, ప్రతి బాక్స్లో కూడా ఎంత వేస్తున్నారు? 36 వేస్తున్నారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15 చూస్తే ఒక బాక్స్కి ఎన్ని వేస్తున్నారు? 36 వేస్తున్నారు. అలాంటి ఎన్ని బాక్సులు ఉన్నాయి? 128 ఉన్నాయి. 128 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, అయితే అది అలా ఉంచితే ప్రతి బాక్స్ నుంచి 4 తీసిమంటున్నాడు. ప్రతి బాక్స్ నుంచి 4 తీసిమంటున్నాడు. అలా ప్రతి బాక్స్ నుంచి 4 తీసేసిన తర్వాత ఎన్ని బాక్సులు అవుతాయని అడుగుతున్నాడు. సో ప్రతి బాక్స్ నుంచి 4 తీసిమంటున్నాడు కాబట్టి ప్రతి బాక్స్ నుంచి 4 తీసేసి మళ్ళీ ప్రతి బాక్స్లో కూడా ఎన్ని వేయమంటున్నాడు? 36 వేయమంటున్నాడు. అలా 36 వేస్తే ఎన్ని బాక్సులు వస్తాయని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఒక బాక్స్ 36 అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 128 ఇంటూ 36. 128 ఇంటూ 36 చేస్తే ఎంత వస్తుంది? 4608 టాఫీస్ ఉన్నాయి. అవునా? ఇప్పుడు ప్రతి బాక్స్ నుంచి ఎన్ని తీయాలని చెప్పాడు? ప్రతి బాక్స్ నుంచి 4 తీయాలి. సో ప్రతి బాక్స్ నుంచి 4 తీయాలంటే 36 నుంచి 4 తీస్తే ఎంత? 32. ఓకే, 32 అంటే 4 తీయాలి. ప్రతి బాక్స్ నుంచి 4 తీశారు కాబట్టి 36 ఇంటూ 4 మొత్తం ఎన్ని తీసినట్టు? అన్ని బాక్సెస్ సారీ ప్రతి బాక్స్ నుంచి 4 తీయాలి. అలాంటివి ఎన్ని బాక్సెస్? 128 బాక్సెస్. అంటే 128 ఇంటూ 4 చేస్తే ఎంత? 8 4 32, 3 4 2 8 + 3 4 1 4 + 1 అంటే మొత్తం ఎన్ని టాఫీస్ బయటికి తీశారు? 512 టాఫీస్ బయట తీశారు. ముందు ఎన్ని ఉండేవి? ఫస్ట్ ఒక బాక్స్కి 36 చొప్పున మొత్తం 128 బాక్సెస్ ఉంటే మొత్తం ఎన్ని ఉండేవి అంటే 4608 టాఫీస్ ఉండేవి. ప్రతి బాక్స్ నుంచి 4 తీసేయాలి. అలా మొత్తం 128 బాక్స్ నుంచి 128 ఇంటూ 4 తీస్తే 512 టాఫీస్ బయటికి తీశారు. సో 512 బయటికి తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత? 10 నుంచి 1 పోతే 9, 5 నుంచి 5 పోతే 0, రిమైనింగ్ ఎంతమ్మా? 4096. ఇప్పుడు ప్రతి బాక్స్లో మళ్ళీ ఎన్ని వేయాలి? 36 వేస్తే ఎన్ని బాక్స్ వస్తుంది? ప్రతి బాక్స్లో 36 వేయాలంటే మొత్తం బై 36 చేస్తే ఎంత అవుతుంది? 36 టేబుల్లో 36 1 36, ఇంకా 4 మిగిలిపోతుంది. మళ్ళీ 49 అంటే 36 1 మళ్ళీ 36 అంటే ఇంకెంత మిగిలిపోయింది? ఇక్కడ 4 + 9 అంటే అర్థమవుతుందా? క్యాన్సిల్ అవ్వదు ఇది. సో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి? 4096ని 36తో చేస్తే 36 టేబుల్లో 36 1 36, రిమైండర్ 49, 36 1 36, రిమైండర్ 13, ఇక్కడ 6, 36 టేబుల్లో 36 4 100 ఎక్కువైపోయింది. సో 36 3 108. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 16 నుంచి 8 పోతే 16 నుంచి 28 అంటే 113 బాక్సులు అయ్యాయి. సో 113 బాక్సులు అయ్యాయి. లేదా అది ఆన్సర్? వెయిట్. 128 boxes are packed with 36 toffees in each box. If 4 less toffees are packed in a box, the new number of boxes which can be filled with the same number of toffees is. So same number of toffees is. Then the new number of boxes which can be filled with
సో 512 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 4096 వచ్చాయి. ప్రతి బాక్స్లో కూడా 36 చొప్పున మనం వేయాలి కదా, అంతేనా? క్యాలిక్యులేషన్స్ అన్నీ సరిపోయా? ఫోర్ సిక్స్ ఒక బాక్స్కి 36 కదమ్మా. తర్వాత ఇందు నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్ని ఉంటాయి? 32 ఉంటాయి. సో 32 ఉంటాయి కాబట్టి 32 ఇంటూ 128 చేస్తే ఎంత వస్తుంది? 4096 వస్తుంది. ఫోర్ 4608ని బై 32 చేస్తే ఎంత వచ్చింది? 100. వెయిట్, ఒక నిమిషం ఆగండి. క్వశ్చన్ మరొకసారి క్లియర్గా మనం చదువుదాము. సో 128 boxes are packed with 36 toffees in each box. If 4 toffees are packed in a box, in each box if 4 less toffees are packed in a box, okay, then the new number of boxes, in new number of boxes ఎలా వస్తాయి? which can be filled with same number of toffees. సేమ్ నెంబర్ ఆఫ్ టాఫీస్ ఫిల్ చేస్తే ఎన్ని న్యూ బాక్సెస్ వస్తాయని అడుగుతున్నాడు. సో న్యూ బాక్సెస్ ఎన్ని వస్తాయంటే ప్రతి దాని నుంచి కూడా ఎన్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు? 4 తీసిమంటున్నాడు. 4 తీసేస్తే ఎన్ని అవుతాయి? ప్రతి దాని నుంచి 4 తీసేస్తే 36, మొత్తం 36 టాఫీస్ కదా. ప్రతి దాని నుంచి 4 తీసేస్తే ఒక్కొక్క బాక్స్లో 32 ఉంటాయి. అంటే 4 తీసేస్తే మొత్తం అలా ఎన్ని బాక్సులు? 128 బాక్సులు కాబట్టి 128 ఇంటూ 4 ఎంత అవుతుంది? 128 ఇంటూ 4 ఏమవుతుంది? 128 ఇంటూ 4 5 and 12. సో ఆ 5 and 12ను కూడా ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఎన్ని బాక్సులు వచ్చాయి? 128 బాక్స్ వచ్చాయి. సో 128 బాక్సెస్ అలా ఉంచి 128 బాక్సెస్ అలా ఉంచండి. ప్రతి దాని నుంచి 4 సబ్ట్రాక్ట్ చేశారు. ప్రతి దాని నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చినవన్నీ ఒక్కొక్క బాక్స్లో 32 చొప్పున అలా మొత్తం ఎన్ని? 512 కదా. సో మొత్తం ఎన్ని? 512 వచ్చాయి. మొత్తం మనకి ఎన్ని వచ్చాయి? 512 బయటకు వచ్చాయి. ఇప్పుడు 512 కూడా ఒక్కొక్క దాంట్లో ఎన్ని వేసేయాలి? 32 చొప్పున వేయాలి. సో 512ని ప్రతి దాంట్లో 32 చొప్పున వేస్తాయి, ఎందుకంటే ముందు ఎన్ని వచ్చాయి అన్నీ అంటున్నాడు. సో 512ని 32 టేబుల్లో చేస్తే 32 1s 32, రిమైండర్ ఎంత? 11 నుంచి 2 పోతే 9. నెక్స్ట్ 4 నుంచి 3 పోతే 1 2. నెక్స్ట్ 32 టేబుల్లో 32 6 192, రిమైండర్ ఎంత? 0. ఇప్పుడు 16 దీన్ని కలిపితే 144. దట్ ఈస్ ద ఆన్సర్. 144 ఉంది ఆప్షన్లో. సో 144 ఈస్ ద ఆన్సర్. సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే, సో క్వశ్చన్ మీరు క్లియర్గా అర్థం మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా. క్వశ్చన్కి క్లియర్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 128 బాక్సెస్ ఆర్ ప్యాక్డ్ విత్ 36 టాఫీస్. సో 36 టాఫీస్ చొప్పున 128 ప్యాకెట్స్ ఉన్నాయి. ఇందులో ప్రతి దాని నుంచి 4 తీసేయాలి. 4 తీసేస్తే ఎన్ని ఉంటాయి? 32 ఉంటాయి. ఈ 128 ప్యాకెట్స్ కదా, అందులో 128 ప్యాకెట్స్ నుంచి ప్రతి దాని నుంచి 4 తీస్తున్నాం కాబట్టి ఎన్ని వస్తాయి? మొత్తం 512 టాఫీస్ బయటకు వచ్చేసాయి. కానీ 128 ప్యాకెట్స్ అలాగే ఉన్నాయి. ఎందుకు 128 ప్యాకెట్స్ అలాగే ఉన్నాయి? అన్నిటి నుంచి 4 తీసామంతే. సో 128 ప్యాకెట్స్ని అలాగే ఉంచి ప్రతి దాని నుంచి 4 బయటకు తీస్తే మొత్తం 512 టాఫీస్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ 512 టాఫీస్ని కూడా ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని ఉంటే అన్నిటి కింద డివైడ్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క ప్యాకెట్లు? ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 36 ఉన్నాయి. అన్నింటిలో 4 తీసేస్తే ఎన్ని ఉన్నాయి? 32. కానీ ఇందాక మనం చేసిన పొరపాటు ఏంటంటే అన్నిట్లో కూడా 36 మనం తీసుకున్నాం. ఫస్ట్ ఎంత ఉంటే ఇప్పుడు కూడా అంతే అని చెప్పేసి ఆ పొరపాటు వల్ల మనకు ఆన్సర్ తప్పయింది. ఓకే, ప్రతి దాంట్లో కూడా ఎంత ఉన్నాయి?
32 ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా 32 ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు వీటిని బై 32 చేస్తే ఎన్ని ప్యాకెట్స్ అవుతాయి? బై 32 చేస్తే 16 ప్యాకెట్స్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ 128 ప్యాకెట్స్, ఇప్పుడు 16 ప్యాకెట్స్ ఎంత? 144 ప్యాకెట్స్ అనేవి ప్రెసెంట్ ఉన్నాయి. అర్థమైంది ఇప్పుడు అందరికీ కూడా? సో ఈజీ క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకోవాలి. అయితే మనం ముందు మిస్టేక్ వచ్చింది. ఏంటి తప్పు చేసామంటే అన్నిట్లో కూడా 36 కింద మనం సర్దాము. అన్నిట్లో 36 కింద సర్దితే మనకు ఆన్సర్ 140 వచ్చింది. అన్నిట్లో 36 కాదు, ప్రతి దాంట్లో కూడా ఎన్ని ఉండాలి? 32 ఉండాలి. ఎందుకంటే అన్నీ ఎలాగైతే మారే ఇవి కూడా అలాగే ఉండాలి. ఓకే, విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ టాఫీస్. అంటే మనం అన్ని 4 తీసేసిన తర్వాత మొత్తం ఉన్న అక్కడ అన్ని ప్యాకెట్స్లో కూడా ఎలా ఉండాలంట? ఈక్వల్గా ఉండాలి. అయితే ముందు మనం 36 ఉన్నాయి కాబట్టి తర్వాత కూడా 36 అనుకొని చేసేసాము. కానీ ముందు మనం 36 తర్వాత 4 సబ్ట్రాక్ట్ చేసాం కదా. అంటే ఇప్పుడు ప్రతి ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. దాన్ని కాబట్టి 32 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేశాను? 32 కాబట్టి సో ప్రతి దాన్ని బై 32 చేశాను. ఎన్నైతే ఎక్స్ట్రా వచ్చాయో ఎక్స్ట్రా టాఫీస్ని బై 32 చేస్తే మరొక 16 ప్యాకెట్స్ చేయొచ్చు. సో ముందు 128 ప్యాకెట్స్ ఉన్నాయి, తర్వాత 16 ప్యాకెట్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 144 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. సో క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8, 10, 12. సో 8, 10, 12కి ముందు ఏం చేయాలి? మనం ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఎంత? 12 టేబుల్లో 10 రాదు. 60 తీసుకుంటే 12 టేబుల్లో 60 వస్తుంది కానీ 8 రాదు. 120 తీసుకుంటే 10 టేబుల్ వస్తుంది, 8 టేబుల్ వస్తుంది, 12 టేబుల్ వస్తుంది. అంటే ఎల్సిఎం ఎంత? 120. సో మనకు తెలిసిన గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎంత? 999. దాన్ని 120తో డివైడ్ చేస్తే సో 120 8 తీసుకుంటే 12 8 ఎంత? 960. రిమైండర్ ఎంత? 39. కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి మనకి ఏం చేయాలి? 999 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? రిమైండర్ సబ్ట్రాక్ట్ చేస్తే 9 నుంచి 9 పోతే 0, 9 నుంచి 3 పోతే 6, 9. సో 960. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. మీకు చెప్పాను, ఇలా గ్రేటెస్ట్ నెంబర్ అడిగినా స్మాలెస్ట్ నెంబర్ అడిగినా ముందు ఇచ్చిన డివిజర్కి ఏం చేయాలి? ఎల్సిఎం చేసి, ఇప్పుడు ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అడిగితే గ్రేటెస్ట్ నెంబర్ తీసుకుని డివైడ్ చేసి రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అదే స్మాలెస్ట్ నెంబర్ అడిగితే డివిజర్ మైనస్ రిమైండర్ చేసి ప్లస్ చేయాలి. అర్థమైందా? ఆ మూడిటికి ఎల్సిఎం చేసి ఆ ఎల్సిఎంతో గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ మనకు తెలిసింది ఏంటి? 999. దాంతో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ని ఈ డివిడెండ్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అదే స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అని అనుకోండి, ఇక్కడ 100 వేసి డివిజర్ మైనస్ రిమైండర్ చేసి దానికి యాడ్ చేయాలి. ఈ మోడల్ మనం చెప్పుకున్నాము, అవునా? ఇలా చేయాలి. అర్థమైందా? ఎల్సిఎం హెచ్సిఎఫ్లో చెప్పుకున్నాం ఈ మోడల్ మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. విచ్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు సమ్ ఆఫ్ 83524 4365 టు గెట్ 900 into 100. ఓకే, 83524 కి నెక్స్ట్ 4365 కి ఎంత సమ్ చేస్తే ఎంత యాడ్ చేస్తే అంతేనా? విచ్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు, దీనికి ఎంత నెంబర్ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమో వచ్చిందంట? 900 into 100 అంటే ఏమవుతుంది? ఎంత అవుతుంది? 90,000. 900 into 100 అంటే 90,000. ఈ రెండు నెంబర్స్కి ఎంత యాడ్ చేస్తే ఇది వస్తుందంట? వస్తుందంటే మూడింటిని సమ్ చేస్తే 83524 ప్లస్ 4365 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90,000. ఈ రెండు యాడ్ చేస్తే 83524 4365 988. సో ఇది అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 90,000 నుంచి మైనస్ చేస్తే 87,889 చేస్తే ఎంత వచ్చిందమ్మా? 2,111 వచ్చింది, అవునా? అంటే ఈ రెండు నెంబర్స్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 90,000 వస్తుంది? 2,111. ఈ మూడు సమ్ చేస్తే 90,000 అని అర్థం. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకే, 83524కి క్వశ్చన్ చూడండి. 83524కి 4665కి విచ్ నెంబర్ షుడ్ బి యాడెడ్? ఆ రెండిటికి ఆ రెండు యొక్క సమ్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే ఇది వస్తుంది? టు గెట్ అంటే ఏంటి? ఆన్సర్ ఈజ్
ఓకే, ఏ నెంబర్ యాడ్ చేస్తా అంటే 83,524 4,365 సమ్కి ప్లస్ ఎక్స్ చేసి ఏం చేయాలి, ఈక్వల్ టు 90,000 తీసుకొని చేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్. ఎంత వచ్చింది? 2,111. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ 17th క్వశ్చన్. సో 17th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి. Next question. Question number 18. An engine can draw 95 liters of water in a minute. ఒక మినిట్లో ఒక ఇంజన్ 95 లీటర్స్ వాటర్ అనేది బయటకు తీస్తుందంట. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు డ్రా 13,965? 13,965. ఓకే, సో 1 మినిట్లో ఎంతమ్మా? 95 లీటర్స్ అయితే ఏ మెథడ్లో చేయాలి? ఇది యూనిటరీ మెథడ్లో మనం చేసేయచ్చు. సో యూనిటరీ మెథడ్లో మనం చేస్తే ఏం చెప్పాను, దీనికి ఆపోజిట్గా ఉన్నది, దీనికి ఆపోజిట్గా ఉన్నది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 13,965 బై క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా డినామినేటర్లో వేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 147 మినిట్స్. కాబట్టి 147 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. సో 147 మినిట్స్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ 18th. యూనిటరీ మెథడ్లో మనకి క్వశ్చన్ చేస్తే వస్తుంది. ఓకే, ఒక మినిట్లో 95 లీటర్స్ అయితే 13,965 లీటర్స్ ఎన్ని మినిట్స్? ఈజీ క్వశ్చన్. ఒకవేళ 147 మినిట్స్ ఆప్షన్లో లేకపోతే అప్పుడు సెకండ్స్ ఇస్తే సెకండ్స్లోకి మార్చుకోవాలి, హవర్స్ ఇస్తే హవర్స్లో మార్చుకోవాలి. తర్వాత క్వశ్చన్ ఈజీ క్వశ్చన్. డివిజన్ సమ్ 130,429ని 13తో డివైడ్ చేస్తే 130,429 అనా? 130,429ని 13తో డివైడ్ చేస్తే 13 టేబుల్లో 13 10s 130. సో 4 డివైడ్ పెట్టుకుంటే ఓకే, సో 4 మనం పెట్టుకోలేము కాబట్టి ఏం చేయాలి, మరో 0 పెట్టుకొని 2 కూడా దించాలి 13 టేబుల్లో. 13 3s 39, రిమైండర్ 3, మళ్ళీ 13 3s 39, 10033, 10033, 100. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. డివిజన్స్ రావాలి. ఇక్కడ చాలామంది ఇలా తెంచుకోవడం రాదు, ఎందుకంటే ఇక్కడ 13 10s 130 తీసుకున్నాను, తర్వాత 4 కిందకి దించాము. 13 టేబుల్ ఇది రాదు కాబట్టి నెక్స్ట్ది కూడా దించుతాము. ఒకటి మాత్రమే దించడానికి పర్మిషన్ ఉంది. ఒకవేళ ఇన్కేస్ సెకండ్ది మనం దించామంటే అక్కడ ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సమ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, లాస్ట్ క్వశ్చన్. ఓకే, చూడండి అమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ కరెక్ట్? ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. కాంపోజిట్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అన్ని ఈవెన్ నెంబర్స్ అవుతాయా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకోండి, 9 కాంపోజిట్ నెంబరే, ఇది ఈవెన్ నెంబరా? కాదు కదా. సో కాంపోజిట్ నెంబర్స్ ఈవెన్ నెంబర్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే 3 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, 3 కానీ 3 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటారు. తర్వాత ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఆడ్. 2 అనేది ఏంటి, ప్రైమ్ నెంబరే కదా, అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? కానీ వీడు ఏం చెప్పాడు, ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్స్ అని చెప్పాడు. కానీ మనకి ఒకే ఒక ఈవెన్ నెంబర్ అండ్ ప్రైమ్ నెంబర్ అండ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రైమ్. సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ 2 + 3 5, 5 + 7 12. 5 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే, రెండు సమ్ చేస్తే ఏం రావాలి, ప్రైమ్ నెంబరే రావాలి వీడు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం. కానీ అలా వచ్చిందా, రాలేదు. ఆప్షన్ సి కూడా తప్పే. నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంపోజిట్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్ నెంబర్. ఏవైనా 2 కాంపోజిట్ నెంబర్స్ తీసుకోండి. సో ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ 4, సెకండ్ కాంపోజిట్ నెంబర్ 6, 6 4s 24. అలా మీరు ఎన్ని 2 కాంపోజిట్ నెంబర్స్ తీసుకున్నా 2 కాంపోజిట్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే మళ్ళీ కాంపోజిట్ నెంబరే వస్తుంది. 2 కాంపోజిట్ నెంబర్స్ మీరు ప్రొడక్ట్ చేస్తే కాంపోజిట్ నెంబరే వస్తుంది. దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఓన్లీ ఆప్షన్ డి. ఎక్కడుంది?
ఓకే ఇందులో విచ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ కరెక్ట్. ఓకే నాట్ కరెక్ట్ ఏంటి అడిగాడు, అన్నీ రాంగే, డి మాత్రమే కరెక్ట్. కాబట్టి ఏబిసి 3 కూడా ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, కరెక్ట్ అని అడగలేదు, నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఏబిసి అనేవి నాట్ కరెక్ట్, డి అనేది కరెక్ట్. ఓకే అర్థమైందా? సో ఇలా ఇవేంటి మనకి నవోదయలో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ హోల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్ పైన ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈ నెంబర్ సిస్టమ్ టాపిక్ నుంచి, సెకండ్ టాపిక్ నవోదయ నుంచి ఇస్తారు. ఓకే ఎంతమందికి మొత్తం ఫస్ట్ ఎగ్జామ్ 2020, సెకండ్ ఎగ్జామ్ 2020 వచ్చాయి, ఇందులో సెకండ్ ఎగ్జామ్ ఎంతమంది 2020 వచ్చాయి? ఓకే గుడ్. ఓకే సో అలా ఈ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు చెప్పిన ప్రతి క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోయి డిఫికల్టీగా ఫీల్ అవుతారో, తెలిసిన మిస్టేక్స్ చేస్తారో అన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చెప్పాను ఇక్కడ, ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై.